నమస్తే 2022 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను వాళ్ళని వెంటనే ట్రైనింగ్ పంపించాలని చెప్పేసి చాలా మంది సుమారుగా 80 మంది పోలీస్ ట్రైనింగ్ లో వాళ్ళని పంపించకుండా ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ప్రెస్ క్లబ్ కి వచ్చి కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దానివల్ల వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ నష్టమైపోతా ఉన్నది. గతంలో చిన్న చిన్న తప్పులకి అంటే మాస్క్ లేకున్నా కానీ వాళ్ళ పైన కేసులు నమోదు చేసి వాళ్ళను ఈ అభ్యర్థి ట్రైనింగ్ కూడా పంపించకుండా ఆపిల్లని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది అభ్యర్థులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు? నాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. ఆమన్గల్ నుంచి వచ్చిన నేను సైబరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా నేను. కానీ కేసుల వల్ల నాకు జాబ్ అనేది ఆపేసారు, లిస్ట్ అనేది ఇవ్వలేదు. కారణం అంటే మేము ఆల్రెడీ కోర్టుల నుంచి కూడా మేము క్లియరెన్స్ తీసుకొచ్చినాం మేము, అయినా కానీ మాకు ఆపేసారు, లిస్ట్ అనేది ఇవ్వట్లేదు. దాని గురించి మేము వచ్చినాం అన్న. మేము మీరు ఏమని డిమాండ్ చేస్తాం ప్రధాన అంటే మాకు కూడా ఇప్పుడు మొత్తం టోటల్గా లాస్ట్ 326 మెంబర్స్ని స్క్రీనింగ్ కమిటీకి పంపించారు, అందరు కేసులో ఉన్న అందరినీ. అయితే అందులో స్క్రీనింగ్ కమిటీ లాస్ట్ డిసైడ్ చేసి అందులో 158 మెంబర్స్ని మాత్రమే స్క్రీనింగ్ కమిటీ వీళ్ళకు లిస్ట్ రిలీజ్ చేసింది రీసెంట్లీగా. మా లిస్ట్ అనేది ఆపేసింది, 170 మెంబర్స్ వాళ్ళ లిస్ట్ ఆపేసింది. అందుకే మాకు కూడా ఎంక్వైరీ చేసి త్వరలోనే మాకు కూడా వీళ్ళతో పాటు ఇంకో లిస్టు రిలీజ్ చేసి మాకు కూడా అందరినీ కలిపి ఒకటేసారి ట్రైనింగ్ పంపాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ట్రైనింగ్ సంబంధించిన అభ్యర్థుల విషయంలో మీరు ఏమని మాట్లాడగలుగుతారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ 158 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెలెక్ట్ అయిపోయి వీళ్ళను స్క్రూటనైజ్ చేసి స్క్రీనింగ్ కమిటీ వీళ్ళకు పచ్చజెండా ఊపింది. అంటే వీళ్ళని ట్రైనింగ్ పంపించండి అని చెప్పి ఇచ్చేసింది. చిన్న చిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్లలో కావచ్చు, స్టడీ ఇలాంటి వాటిలో వాళ్ళకి ఏదైనా బోనఫైడ్లు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే, చిన్న కేసులు మాస్క్ పెట్టుకోకపోతే కేసు అవుతుంది, అలాంటి కేసులు ఉన్న కూడా అప్పుడు ఆపిర్రు. గ్రావిటీని బట్టి ఆపలేదు. ఆల్రెడీ చాలా సమయం ఉండే వీళ్ళకు. అప్పుడే ప్రాసెస్లో ఉన్నప్పుడే పార్ట్ 2 అప్లై చేసినప్పుడు వాళ్ళు అన్నీ పెట్టేసిరు. వీళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇచ్చిర్రు. అంటే గవర్నమెంట్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏమైనా ఉన్న కేసులను హైడ్ చేయడం కావచ్చు, అలాంటివి చేస్తే వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని నోటిఫికేషన్లోనే వాళ్ళు పొందుపరిచిర్రు. దానికి మేము కాదంటలేం. కానీ వాటి యొక్క గ్రావిటీని బట్టి ఇప్పుడు ఎంతమంది పిల్లలు సమస్యలు ఎదుర్కొంటారు. ఒక పిల్లగానికి యాక్సిడెంట్ అయింది, అప్పుడు అతను ట్రైనింగ్ పోలేడు, రేపు మళ్ళీ మీరే ట్రైనింగ్లో పీకేస్తారు. ఉద్యోగం సాధించిన తర్వాత కూడా ఈ చిన్న మాస్క్ పెట్టుకోలేదు, రాంగ్ రూట్లోకి పోయడానికి ఈ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు జీవితం మొత్తం కూడా ఆగమైపోయి రేపు ప్రభుత్వాల మీద గౌరవం ఉంటుందా? నేను ఇంత చదువుకొని నేను ఇవాళ నాకు చిన్న సమస్య అని మాస్క్ పెట్టుకోకపోతే నా ఉద్యోగం లేకుండా చేశారని చెప్పి వాడు వేరే రాంగ్ దారులు పట్టుకునే అవకాశం ఉండదా? ఇవాళ యువత మన దేశంలో యువత అతి అమూల్యమైన వనరు. ఈ యువతను ఎట్లా ఎలిమినేట్ చేయాలనేది ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప ఈ యువతను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని చూస్తలేదు. కాబట్టి యువతను యూటిలైజ్ చేసుకునే క్రమంలో ఇంకా వీళ్ళు అన్ని ఎగ్జామ్లు రాసిర్రు, క్వాలిఫై అయ్యారు. 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 15,000 మందిలో సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు 10 లక్షల మందిలో 1.5% వీళ్ళు. 10 లక్షల మందిని మనం స్క్రూటనైజ్ చేయాలని ఎంత టైం పడుతుంది? ఒక 10 లక్షల మందిలో 1.5% బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకు ప్రభుత్వాలు చేసే జాప్యం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, ప్లస్ వీళ్ళ జీవితాలు మొత్తం కూడా ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంతమంది ఆల్రెడీ టీఎస్ఎస్పీ వాళ్ళకు ట్రైనింగ్ పంపించారు, సివిల్ ఏఆర్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళని కూడా ట్రైనింగ్ పంపిస్తే సరే వాళ్ళకి లేట్ అయినా కూడా వాళ్ళు ఏదో ట్రైనింగ్ అయితే పోయినామని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటారు. సమస్య ఏంటి? ఇప్పుడు ట్రైనింగ్ పోతే ఏమవుతుంది సార్ అని మీరు అడగొచ్చు. సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఆ 2-3 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ జాబ్ ఎవరైనా చేసేది? అమ్మాని కొడుకు కానిస్టేబుల్ జాబ్ చేస్తాడా? వాళ్ళకు లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు కానిస్టేబుల్ జాబ్లకు ప్రిపేర్ అవుతారు. వాడు పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఆ పనిని ఆపించి కోచింగ్కి వస్తాడు, లేకపోతే బయట రూమ్ తీసుకుంటాడు, లేకపోతే సమస్యలు ఎన్నో ఉంటాయి. అక్కడ నుంచి వాళ్ళ ఇంట్లో మా తల్లిదండ్రులు ఉన్న డబ్బులు మొత్తం కూడా మీ మీద పెడతారు. ఎందుకు? నా కొడుకు జాబ్ వస్తుంది, అప్పు చేసినా పర్లేదు, ఈ అప్పు వాడు తీరుస్తాడు ఉద్యోగం చేసేని నమ్మకంతో ఆ అప్పులు మీద పడుతూ ఉంటారు. ఒకవైపు ఏమో ఇంట్లో డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నింటిని తట్టుకుంటూ కూడా పిల్లగాడు ప్రయోజకుడు కావాలని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. మా పిల్లలు కూడా పాపం వాళ్ళ కష్టాలు చూస్తూ కూడా వేరే మార్గం లేదు కాబట్టి తల్లిదండ్రులు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూసుకుంటూ ఆ బాధను దిగమింగి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించారు. ఇవాళ మీరు ట్రైనింగ్ పంపిస్తే దాని వెనుక ఒక్కరోజు ఆ ట్రైనింగ్కి పోతే దాని వెనుక ఎన్నో వాళ్ళకు సొల్యూషన్స్ దొరుకుతాయి వాళ్ళ ఫ్యామిలీకి. కాబట్టి ట్రైనింగ్ పంపకపోవడం వల్ల ఒకటి ఫైనాన్షియల్గా వాళ్ళ జీవిత విలువలు తగ్గిపోతున్నాయి, సమాజంలో వాళ్ళ గుర్తింపు తగ్గిపోతుంది, వాళ్ళకు డిప్రెషన్లకు పిల్లలు పోతుర్రు. ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇబ్బంది అయింది, అలా వాళ్ళకు రేపు ట్రైనింగ్ పోయే వరకు వాళ్ళ జీవితం నిజంగా వాళ్ళు ట్రైనింగ్ పోతారా పోరా అనేది వాళ్ళు దాంట్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని గుర్తించి సెలెక్ట్ అయిపోయారు కాబట్టి మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు 150 మందికి అకామిడేట్ చేయలేరా? ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్లో 2-3 మాత్రమే పోతారు వాళ్ళు. ఎందుకంటే సివిల్ ఏఆర్ వాళ్ళు ఒక్కొక్క ట్రైనింగ్ 2-3 పోతారు. 2 మంచాలు వేస్తే అయిపోతుంది కదా పని. ఒక్క 5 నిమిషాలు వాళ్ళ గురించి సీరియస్గా ఆలోచిస్తే రేపు పొద్దున వాళ్ళు ట్రైనింగ్ ఉంటారు. ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళా? ఇప్పుడు ఒకవేళ కనుక ప్రభుత్వం స్పందించినట్లయితే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? చూడండి, ఆర్ కృష్ణన్న గారు డైరెక్ట్గా ఒక డిమాండ్ చేయడం జరిగింది. మేము ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో ఇవాళ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతకు మేము సపోర్ట్ చేస్తున్నాం.
మాకు ఉన్నది ఒకటి, ఈ నిరుద్యోగులకు ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యను పరిష్కరించండి, వెంటనే వీళ్ళని ట్రైనింగ్కి పంపించండి. అలా 8 మంది వీళ్ళతో పాటే స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయ్యి వాళ్ళు పైకి పోయిన వాళ్ళు 8 మంది ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ సీనియారిటీ కావచ్చు, వాళ్ళ జీతపత్యాలు కావచ్చు, వాళ్ళ ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా ట్రైనింగ్ పంపించండి. ట్రైనింగ్ ఇప్పుడైతే నేను కూడా మైక్లో కూడా మీరు చూసారు, చాలా రిక్వెస్ట్ పూర్తిగానే మాట్లాడినాం. మాకు ఏదో ఇష్యూ చేయాలని మాకు లేదు. దయచేసి ఆ సమస్యను అర్థం చేసుకుంటే ఇష్యూ కాదు, అర్థం చేసుకోకపోతే సమస్య ఇంకా పెద్దగా అవుతుంది. దాని పెద్ద ఎత్తున మేము కూడా దానికి ఖచ్చితంగా రియాక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము ఒకటి విషయం చెప్తున్నాం. నిరుద్యోగ జేఏసీ తరఫున ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి, దీని డిమాండ్ అనుకోండి, మీకు ఎట్లా అర్థమైతే అర్థం చేసుకోండి. కానీ పిల్లల్ని మాత్రం ఇమ్మీడియట్గా ఈ వారం రోజుల్లో వాళ్ళని ట్రైనింగ్కి పంపాలి. పంపకపోతే ఈ కార్యాచరణ ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. వేలాది మంది రోడ్ల మీదకి వస్తారు, మళ్ళీ సమస్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే గవర్నమెంట్ మీద ఉన్న నెగిటివిటీ చాలు. ఇకనైనా మీరు ప్రభుత్వం నిజంగానే ప్రజాప్రభుత్వం అనుకుంటే యువత నిరుద్యోగుల వలన మేము ఉద్యోగం వచ్చినామని చెప్పి మేము సీట్ల మీద వచ్చినామని మీరే చెప్తారు. కాబట్టి కనీసం ఆ విజ్ఞత పెట్టుకొని మిమ్మల్ని సీట్ల మీద కూర్చోబెట్టిన వాళ్ళని కూడా ఉద్యోగాల సీట్ల మీద కూర్చోబెట్టాను అని చెప్తున్నాం. మైపాల్ గారు మీరేమని చెప్తారు? వీళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు? అదే ఫైనల్గా అన్వర్ సార్ అన్ని కవర్ చేసిరు, వీళ్ళందరూ కూడా అన్ని కవర్ చేసిరు. వీళ్ళు దాదాపు అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. వీళ్ళు ప్రతిసారి ఛార్జీలు పెట్టుకొని, సరే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరు కానీ అబ్బాయిలకు అయితే ఫ్రీ బస్ లేదు. మళ్ళీ బస్ ఎక్కి రావాలన్నా వాళ్ళకు బస్ ఛార్జీలు. సరే వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చారు కానీ సమయాన్ని అయితే తీయలేరు కదా. ఆ టెన్షను, ప్రెషరు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆ చెల్లె రామగుండం నుంచి అట, ఇంకొకళ్ళు నిజామాబాద్, హైదరాబాద్, అన్ని మొత్తం కరీంనగర్, వరంగల్ అన్ని జిల్లాల నుంచి వస్తారు. ఇక చిట్టుకోలు పుట్టకోలు ఉన్నారు కాబట్టి సమస్య చాలా సెన్సిటివ్. దీన్ని చిలికి గాలివానై అంత ఇబ్బంది చేయొద్దు. ఎందుకంటే గత ప్రభుత్వమే నిరుద్యోగుల గోసపుచ్చుకున్నది, నిరుద్యోగుల ఉసురు పోసుకున్నది. వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకు 4-5 లక్షలు అప్పు అయింది. 2 ఏళ్లలో నెలకు 10,000 రూపాయల ఖర్చు అన్న, సంవత్సరానికి 2 లక్షల చొప్పున 2-3 ఏళ్ళు అంటే ఇలా 5-6 లక్షల అప్పు ఉంది. అప్పులు తీర్చాలి. 2 రూపాయల కాడికి తీసుకొచ్చినారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు పెళ్ళిళ్ళు కాక ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. గివ్ మీ స్పష్టత ఇవ్వకపోతే ఎప్పుడు అనుకోవాలి? అదే గోడల మీద రాస్తుండే అప్పట్లో ఏందన్నది, గోడల మీద రాసి రేపురా ఓ స్త్రీ రేపురా అన్నట్టు, అది ఏందో అర్థం కాకపో. ఇప్పుడు కూడా ఇది ఎప్పుడు స్పష్టత ఏంది? రేపంటే ఏ రేపు, ఎల్లుండా, అవతల ఎల్లుండా, వారం రోజుల, 4 రోజులు, ఇలా స్పష్టత ఇవ్వాలిగా. ఎవరిని కలవాలనో కన్ఫ్యూజను, ఎవరి దగ్గరకు పోవాలో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. లాస్ట్కి వస్తే అన్వర్ సార్ని కలిసిరు, నాకు ఫోన్ చేసిరు, కృష్ణన్నకు ఫోన్ చేసినారు. ఇంకా ప్రజా సంఘ నాయకులను, నిరుద్యోగ నాయకులను వాళ్ళు కలవాలి. మేము ఇదే మీటింగులు పెట్టుకోవాలి, ఇదే కానీ ఇక మాకు వేరే పనులు లేవా? మేము కూడా పనులు చేసుకోవాలి కదా. నేను రావద్దు అనుకున్నా. శివకుమార్ అటు అబ్బాయి, నువ్వు వచ్చేదాకా కుదరదు, అన్వర్ సారు, కృష్ణన్న, నువ్వు ముగ్గురు కలిసి ఒక ఫ్రేమ్లు ఉంటేనే అలా కొంచెం భయం ఉంటుందని అన్నమాట. ఇక్కడ ఇంటర్వ్యూ ఉండే, వేరే పనులన్నీ బంద్ చేసుకొని ఇటు పరిగెత్తుకుంటూ వచ్చినాం. మేము ఒక నిరుద్యోగులు, మేము పిహెచ్డీ అయిపోయింది, 10 ఏళ్ళ నుంచి జాబ్ లేరా అంటే వాడు ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ నింపలే. లాస్ట్కి వస్తే వాని జాబే వీకేద్దామని గోల్ పెట్టుకొని ఆ రకంగా పనిచేసి ఇలా జాబ్ పోవడంలో కీలక పాత్ర వహించినాం. ఎవరు? కచరాను. నేనేమంటున్నంటే ఆ కచరా లెక్క మీ బతుకులు అట్లా కావద్దు, మళ్ళీ మీ పట్ల మేము అట్లా గోల్ పెట్టుకోవద్దు. ఒక్కొక్కళ్ళు బ్రిలియంట్. సార్ చెప్పినట్టు 10 లక్షల మందిలో చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఈ తక్కువ మంది సెలెక్ట్ అంటే వీళ్ళను మనం గౌరవించుకోవాలి, రెస్పెక్ట్ చేయాలి. ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, మెయిన్స్ పాస్ అయినారు. కొన్ని నెలల పాటు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసి, లాంగ్ జంప్ చేసి, హై జంప్ చేసి, రన్నింగ్ చేసి, అసలు వాళ్ళు బడని గోసలేదు. వాళ్ళని ఇప్పుడు పువ్వుల్లో పెట్టుకొని చూసి ట్రైనింగ్ పంపాల్సిన ప్రభుత్వము బోర్డు దగ్గరకు పోతే వాడు పట్టించుకోడు, మంత్రుల దగ్గరకు పోతే వీళ్ళు పట్టించుకోరు. అస్తమానం మీ ఎన్నికలు, ఓట్లు, సీట్లు, పదవులు తప్ప ఇంకా ఏ సోయి లేదా? ఇది తప్పు. ఇది గనక వినకపోతే రానున్న కాలంలో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. వీళ్ళ తరపున అన్వర్ సార్ను, కృష్ణన్నను కలుపుకొని వీళ్ళందరికి జాబులు వచ్చేదాకా వీళ్ళకి మద్దతుకుంటాం. చివరిగా స్లోగాన్స్, ఒకటే స్లోగాన్ ఇస్తున్నాం. ఈ స్లోగాన్ సీఎం దాకా పోవాలి, మంత్రుల దాకా పోవాలి. ఇప్పుడు నేను ఒకటి ఇస్తా స్లోగాన్స్. పోలీస్ అభ్యర్థులను వెంటనే 2022 పోలీస్ అభ్యర్థులను వెంటనే, క్వాలిఫై ఆర్డర్ వచ్చిన పోలీస్ అభ్యర్థులను వెంటనే. కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా, మీరు ఎక్కడి నుంచి రావాలి? రామగుండం నుంచి వచ్చాను సార్. ఎందుకు మిమ్మల్ని ట్రైనింగ్ పంపలేదు? మాది కొంచెం కేసు క్లియరెన్స్ కొంచెం 20 డేస్ స్క్రీనింగ్ కమిటీ అని ప్రాసెస్ లేట్గా స్టార్ట్ చేసేసరికి టైం గ్యాప్ వచ్చింది.
50 days లేట్ అయ్యేసరికి మమ్మల్ని ఇప్పుడు 3 months నుంచి వెయిటింగ్లో పెట్టి ఏది క్లారిటీ ఇవ్వకుండా ఇప్పటికీ కూడా అదే ఎన్ని ఆఫీస్లో చుట్టూ తిరిగినా ఏ క్లారిటీ లేకుండా ఆపేసి సఫర్ చేస్తున్నారు సార్. మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రధాన? మమ్మల్ని తొందరనే ట్రైనింగ్కి పంపించాలని. ఆర్డర్ కాపీ ఉంది. ఏప్రిల్ 10th రోజు మాకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేశారు. ఇప్పటికి 2 months ఒక 45 days అవుతుంది. ఇప్పటికి కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఎప్పుడు ట్రైనింగ్ పంపిస్తామని ఏ క్లారిటీ లేదు. ఎక్కడ తిరిగినా ఏం చెప్పట్లేదు సార్. మమ్మల్ని తొందరనే ట్రైనింగ్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు క్వాలిఫై అయినా కానీ మీకైతే మీరు ఇప్పటివరకు అయితే ట్రైనింగ్ అయితే వెళ్ళలేదు. అన్ని స్టేజ్లు దాటేసి వచ్చి ఆర్డర్ కాపీ కూడా మాకు ఇచ్చేశారు. ఆర్డర్ కాపీ తీసుకొని అందరం ఆర్డర్ కాపీస్తో రెడీగా ఉన్నాము. కానీ మమ్మల్ని మాత్రం ట్రైనింగ్కి పిలవట్లేదు ఇప్పటివరకు కూడా. మిమ్మల్ని ఏ కారణంతో మిమ్మల్ని ట్రైనింగ్ పంపించట్లేదు? మాది కూడా చిన్న కేసు సార్. అది క్లియర్ అయిపోయింది. 323 పొలం తగదలు చిన్న కేసు సార్. అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నన్ను లిస్ట్ వచ్చినా కూడా ట్రైనింగ్ దగ్గరికి తీసుకెళ్ళిండ్రు, సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిండ్రు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సార్ ఉంటారు కదా, వాళ్ళు మాకు ఇప్పుడు వీళ్ళకి తీసుకోవాలని ఆర్డర్స్ ఏం లేవని చెప్పేసి రిటర్న్ పంపించిండ్రు. మా ఫ్యామిలీ అయితే చాలా సఫర్ అవుతున్నాం సార్. బంధువులల్లో అందరిలో కూడా జాబ్ వచ్చింది కానీ సంతోషం లేదు సార్. బాగా ఇబ్బంది పడుతున్నాం. ఊర్లో ఆర్డర్ కాపీస్, ఇదే ఆర్డర్ కాపీ సార్. మాకు ఎస్పీ ఆఫీస్లో ఆర్డర్ కాపీ ఇచ్చి పంపించారు. పంపించినప్పటికీ మాకు ఇంకా ట్రైనింగ్కి అలో చేయట్లేదు. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిండ్రు. మాకు తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మమ్మల్ని ట్రైనింగ్కి పంపించాలని మేము కోరుకుంటున్నాం సార్. సంబంధించినటువంటి అధికారులు మీరు కలిస్తే ఏమైనా సమాధానం చెప్తారు? ఆఫీస్లో చుట్టూ తిరిగినాం సార్. డీజీపీ ఆఫీస్కి వెళ్ళినాం సార్. మేము ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎస్పీ ఆఫీస్కి పంపిస్తామని చెప్పారు. ఎస్పీ ఆఫీస్కి కూడా చాలాసార్లు వెళ్ళొచ్చినాం సార్. వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కూడా మాకు డీజీపీ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్ రావాలి, ఆర్డర్ వస్తేనే మేము ఏదైనా ఫర్దర్గా తీసుకోగలుగుతాం, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్తున్నారు సార్. ఇప్పటికీ మంత్రులను కలిసినాం, జూపల్లి సార్ని కలిసినాం. ఇక ఆఫీస్లో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్. ఇన్వర్డ్లో లెటర్స్ ఇచ్చేసేయండి, వెళ్ళండి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మాకేం పర్టికులర్గా ఈరోజు పంపిస్తాం, మీరు అప్పటి వరకు ఆగండి అని అయితే ఏం చెప్పలేదు సార్. అభిలాష మేడం గారు సప్లిమెంటరీ బ్యాచ్ అని చెప్పారు. అది ఇంకా టైం అయితే ఏం చెప్పలేదు సార్. టైం చెప్పలేరు. మమ్మల్ని తొందరగా పంపిస్తే మేము మాకు కొంచెం ఫ్యామిలీస్ కానీ మేము కానీ ఆనందంగా కొంచెం ఉంటాం సార్. సర్వీస్ లాస్ అవుతాం. మాకు మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా బాగా లేడీస్కి వస్తారు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏజ్ ఎక్కువ అవుతుంటుంది, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మమ్మల్ని ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మిమ్మల్ని ఏ కారణం నుండి మిమ్మల్ని ట్రైనింగ్ పంపించలేదు? నేను విజయనగరం నుంచి వచ్చానండి. మా పేరెంట్స్ అక్కడే ఉంటున్నారు ప్రజెంట్. నేను డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాను. నా ఇష్యూ వచ్చి బోనాఫైడ్ ఇష్యూ అండి. బోనాఫైడ్ జెన్యూనిటీగా లేదు అని, బోనాఫైడ్ జెన్యూన్గా లేదని నన్ను ఆపారు. నేను సిపి ఆఫీస్కి వెళ్ళాను, గోషమాల్కి వెళ్ళాను, అన్ని ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవరి దగ్గర సరైన రెస్పాన్స్ లేదు. ఇన్ని రోజులు అవుతుంది, ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 3 months అవుతుంది. ఇంతవరకు మేము పలానా రోజు పెడతాము, మాకు ఈ ప్రాబ్లం ఉన్నది, మీరు కొన్ని రోజులు ఆగండి కానీ లేకపోతే మీరు వెయిట్ చేయండి, మీది క్లియర్ అయింది, క్లియర్ కాలేదు అని కూడా ఏ రెస్పాన్స్ లేదు. మాకై మేము వెళ్తే కానీ వాళ్ళు సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. సో మేము డిమాండ్ చేసేది ఒకటే అండి, మమ్మల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రైనింగ్కి పంపించాలని కోరుకుంటున్నాను. అన్న చెప్పండి, మీరు చెప్పండి అన్న, ఏంది ప్రాబ్లం ఏంటిది అసలు? ఏం లేదన్నా, మమ్మల్ని వెంటనే ట్రైనింగ్ పంపించాలి. మాతో పాటు 158 మంది లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులో ఒక 80 మంది కానిస్టేబుల్ మా తర్వాత పంపించాల్సిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ముందరనే పంపించారు. సివిల్ యారు మమ్మల్ని ఆపారు నిర్దాక్షిణంగా. మాకు ఎట్లా అంటే ఒకరొకరు నమ్ముకొని చాలా మంది ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నాము. ఇంకోటి ఊళ్ళో ఇట్లా మాకు గౌరవం తగ్గుతుందన్న. ఆల్రెడీ జాబ్ వచ్చింది, వేరే ప్రైవేట్ పని ఇట్లా చేసుకోలేకపోతున్నాము, ఎవరు జాబ్లు ఇవ్వట్లేదు. అట్లనే ట్రైనింగ్ ఎన్ని రోజులు అని వెయిట్ చూసుకుంటూ ఉండాలి, వేరే పని చూసుకోలేకపోతున్నాం, ఇటు ట్రైనింగ్ పోతలేము. ఇంటికాడ చూసుకుంటా అన్ని అవమానాలు పడుకుంటా, ఊళ్ళో విలేజ్ వాళ్ళతో అవమానాలు పడుకుంటా అన్ని రకాల సఫర్ అవుతున్నాం అన్న. మేము ఆల్రెడీ దీని గురించి ప్రాపర్గా డీజీపీ ఆఫీస్లో కలిసినాము, సెక్రటరీలో దాదాపు అందరు మినిస్టర్లను కలిసినాము, మన గౌరవనీయుల ఎమ్మెల్సీ బల్మూరు వెంకట సార్ని ఇట్లా కలిసినాము, మన ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డిని ఇట్లా కలిసినాము అన్న. చాలా సార్లు ఒక 10 సార్లు కలిసినాం. వీళ్ళందరినీ కలిస్తే వాళ్ళు బోర్డుకు ఫోన్ చేస్తారు, కానీ బోర్డు శ్రీనివాసరావు కానీ అభిలాష్ బిస్తు మేడం కానీ ఎవరిని మాకు రెస్పాన్స్ అయ్యారు. బోర్డుకు పోతేనా బోర్డు ఇన్వార్డ్ నుంచే మమ్మల్ని బహిష్కరిస్తారు.
ఇన్వాడికి ఆడ ఒక 20 మేము ఒకరోజు 50 మంది ప్లాన్ చేసిన పోనీకి రిక్వెస్ట్ చేద్దామని పోతే ఆ నుంచి ఆపి బయటికి తోలిస్తారు, ఇన్వాడి వరకే తోలిస్తారు. నేను ఎందుచేత రిజెక్ట్ చేసి చిన్న ల్యాండ్ ఇష్యూలో చిన్న కేసు ఉందా అన్న, అసలు నేను 323 నేను ఇన్వాల్వ్మెంట్ కాలేదు, కానీ ఉద్దేశపూర్వకంగా అది నోటిఫికేషన్ పడ్డాక నాకు జాబ్ రావద్దని మా ప్రత్యర్థులు పెట్టిరన్న. అది ఓన్లీ ఎఫ్ఐఆర్ అయింది, కానీ వేరే ఏం ముందు ప్రాసెస్ చేయలేదు, క్లోజ్ అయింది, ఫాల్తూ ఇన్ఫర్మేషన్ కింద క్లోజ్ అయింది. ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు నా మీద అంతే తప్ప ఇక నేను ఏదో పెద్ద ఏం చేయలేము, మనం క్రిమినల్ యాక్టివిటీస్ ఏం లేదు. నేను చదువుకుంటున్న టైంలో వీడు జాబ్ వస్తుందనే ఉద్దేశంతో కేసు పెట్టిన కేసు అన్న. ఊళ్ళలో గ్రూప్ తగాదాలు ఉంటాయి కదా, మనస్పర్ధల కారణంగా నా మీద చిన్న మోపు పడిన కేసు అంతే తప్ప ఇంక ఏం పెద్ద క్రిమినల్ యాక్టివిటీస్ చేయలే, ఏం చేయలేదన్న. మమ్మల్ని వెంటనే ట్రైనింగ్ పంపించాలి. ఇప్పుడు రన్నింగ్ బ్యాచ్తోనే మమ్మల్ని పాసింగ్ అవుట్ ఇప్పించాలి. ఒకటి మాకు మా సర్వీస్ ఇప్పుడు ఫస్ట్ పేలో పోయిన వాళ్ళ సర్వీస్ ఈక్వల్గా ఉండేటట్టు చూడాలన్న, మా డిమాండ్ అదే. మీరేం చెప్తారు? మిమ్మల్ని ఎందుకు పంపించలేదు ట్రైనింగ్? సేమ్ ప్రాబ్లం మాది కూడా 323 కేసు ఉండే, దానివల్ల పంపలేదు. ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పటికే నోటిఫికేషన్ అని చెప్పేసి 1 year అయింది, తర్వాత కోర్టు కేసులు అని చెప్పేసి ఇంకొక 1 year అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ అయిపోగానే ఇంకొక 1 year అవుతుంది, మాకు ట్రైనింగ్ అయిపోయేసరికి 1 year అవుతుంది. అంటే 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు ఒక కానిస్టేబుల్ జాబ్ కొట్టడానికి 4 సంవత్సరాలు, ట్రైనింగ్ కావడానికి 4 సంవత్సరాలు పడితే ఈ 4 సంవత్సరాల్లో IAS కూడా కావచ్చు సార్. కాకపోతే చిన్న వల్ల పెండింగ్ వల్ల ఇంత లేట్ చేయకుండా ప్రభుత్వ సహకారం ఇంతకుముందు గవర్నమెంట్లో ఈ టీఎస్ఎస్పీ వాళ్ళకి సెకండ్ బ్యాచ్ చేసి పంపిస్తుండే సార్. ప్రభుత్వం అనుకున్నది కాబట్టి ఈ టీఎస్పీ వాళ్ళ 4500 మందిని కూడా వీళ్ళతో సివిల్ AR వాళ్ళతో పంపించారు. దాంట్లో మేము 2% సార్, 4500 మందిలో 90 మంది మేము మిగిలిపోయినాము. ప్రభుత్వం అనుకుంటే సార్ మేము కూడా రేవంత్ రెడ్డి సార్ గారికి అంటే రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, ఈ మా సమస్య అనేది మీ వరకు చేరాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం తప్ప ఏదో మీ మీద అంటే వ్యతిరేకంగా కాదు, ఎలాంటిది కాదు. ఆల్రెడీ మేము మంత్రులను కలిసాము, ప్లస్ ఎమ్మెల్సీలను కలిసాము. అంటే మీ వరకు అది ఇన్ఫర్మేషన్ రాలే కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం రావట్లేదు అన్నట్టు ఈ విషయం మా సమస్య మీ వరకు చేరి మాకు తొందరగా పరిష్కారం రావాలని చెప్పేసి మేము కూడా పాలమూరు బిడ్డలమే సార్. కొద్దిగా మీరు కరుణించి ప్రభుత్వ సహకారంతో తొందరగా మాకు ట్రైనింగ్ పంపిస్తే మా ఇప్పటికే అంటే మ్యారేజ్ లైఫ్ పిల్లలుండి ఇంకా ఎంతో సర్వీస్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. ఇప్పుడు మాతో పాటు మా మిత్రులతో పాటు మమ్మల్ని కూడా పంపించి తొందరగా మాకు ట్రైనింగ్ పంపించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. డిమాండ్ కాదు, ఎలాంటిది డిమాండ్ కాదు, ప్రభుత్వ వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి అంటే సామరస్యంగా మీకు మా సమస్య తెలియాలని చెప్పేసి మేము విన్నపించుకుంటున్నాం సార్. ఇది పరిస్థితి. మొత్తానికైతే 2022 పోలీసు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చినప్పుడు కూడా వాళ్ళని ట్రైనింగ్ పంపించకుండా ఒక పక్కన లాస్ అవుతా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళను విధుల్లోకి తీసుకోవాలి, వాళ్ళను ట్రైనింగ్ కి పంపించాలని చెప్పేసి అయితే వాళ్ళు మనతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.